హాయ్ అండి. మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 26. మన ఇద్దరి పెళ్లి మళ్ళీ జరగబోతుందా అని నీలాక్షి ఆశ్చర్యం ఆనందంతో సూరజ్ వైపు చూసింది. సూరజ్ ప్రేమగా నవ్వుతూ ఆమె మెడలో మాల వేశాడు. నీలాక్షి అతనికి మాల వేయడానికి ప్రయత్నించగా ఆమె ఎత్తు తక్కువ కావడంతో కుదరలేదు. అప్పుడు సూరజ్ మొదటిసారి తన ప్రేమ ముందు తల వంచి మాల వేయించుకున్నాడు. పూజారి మంత్రాలు చదువుతూ శివుని సాక్షిగా ఇక బంగారు మంగళసూత్రాన్ని వారికి ఇచ్చారు. నీలాక్షి ఆశ్చర్యంగా దాన్ని చూసింది. ఆ మంగళసూత్రంలోని ప్రతి ముత్యం బంగారు దారంతో అల్లబడింది. మొదటిసారి అతను ఆమెకు మంగళసూత్రం వేసినప్పుడు అది కేవలం పసుపు దారం మాత్రమే. సూరజ్ అది గుర్తుకు లేదు, కానీ ఆ రోజు ఆ బంధాన్ని నిశ్శబ్దంగా అంగీకరించింది నీలాక్షి. కానీ ఈ రోజు అది బంగారు మంగళసూత్రం, అది కూడా తనే స్వయంగా కోరుకుని వేయించినది అని భావించి నీలాక్షికి ప్రపంచంలో తనకంటే సంతోషంగా ఎవరూ లేరని అనిపించింది. సూరజ్ శివుడికి నమస్కరించి నీలాక్షి వైపుకు చూశాడు. శివుడు సగభాగం శక్తి అయితే ఆ సూరజ్ సగభాగం నా నీల. ఇకపై ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను నీకు రక్షణగా ఉంటాను. నువ్వు నా సగభాగం. ఈ సూరజ్ ప్రాణం నా నీల మాత్రమే. ఇది నీకు అంగీకారమా అని అడిగాడు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. నీలాక్షి, ఇది ఒప్పుకోకు. అందరూ ఆశ్చర్యంతో వెనక్కి తిరిగారు. అక్కడ త్రిశాల నిలబడి ఉంది. ఆమెను చూసి సూరజ్ కోపంతో మండిపోయాడు. హలో మేడం, మీరు ఇక్కడికి వచ్చి సమస్య ఎందుకు సృష్టిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కార్తీక్ గట్టిగా అరిచాడు. హే పిఏ, నీ హద్దుల్లో ఉండు. నువ్వెందుకు ఎగురుతున్నావు? నిశ్శబ్దంగా ఉండు అని త్రిశాల తన ఆపి నీలాక్షి దగ్గరకు వెళ్ళింది. చూడు నీలాక్షి, నీకు ఈ సూరజ్ అవసరం లేదు. నీపై నమ్మకం లేని మనిషి నీకెందుకు కావాలి? ఆ రోజు నేను నమ్మకుండా ఎంత బాధ పెట్టాడో తెలుసా? ఇప్పుడు మంచి వాళ్ళ నటిస్తూ నిన్ను మోసం చేస్తున్నాడు. నేను నిన్ను ఎక్కువగా తెలియకపోయినా నిన్ను చూసిన వెంటనే నా చెల్లెలా అనిపించావు. అందుకే నీ మంచి కోసం చెప్తున్నాను. నువ్వు నా వెంటరా, దీన్ని వదిలేయి, వెంటనే విడాకులు తీసుకో అని ఆమె చెప్పగానే సభ్యులంతా ఒక్కసారిగా షాక్ లో ఉన్నారు. సూరజ్కి అనిపించింది తన ప్రాణం ఆగిపోయినట్టుగా. త్రిశీల చెప్పింది నిజమేమో అన్న భావన అతని మనసులోకి వచ్చింది. అప్పట్లో నీలాక్షితో తను కూడా అలాగే ప్రవర్తించానని గుర్తొచ్చి అతను మౌనంగా తన వైపుకే చూశాడు. నీలాక్షి, నీకెవరూ లేరని అనుకోకు. ఈ అక్క ఎప్పుడు నీతోనే ఉంటుంది. నీకు నాపై నమ్మకం లేకపోతే నేను నిన్ను చట్టపరంగా దత్తత తీసుకుంటాను. నా ఆస్తిలో సగం నీ పేరు మీద రాస్తాను. నీకు మంచి జీవితం ఇస్తాను. నిన్ను నమ్మి ఒక మంచి మనిషిని కూడా వెతికి నీకు ఇస్తాను. అందుకే నువ్వు ఇక ఆ ఇంట్లో పని మనిషిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు కూడా వద్దు, ఈ సూరజ్ కూడా వద్దు అని త్రిశాల చెప్పింది. ఆ మాటలు విన్న సూరజ్ కళ్ళల్లో కోపం ఉంది. అతనిలో ఆమెను అంతం చేయాలన్నంత ఆవేశం పెరిగింది. నీలాక్షి ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో సూరజ్ వైపుకు చూస్తూ ఉండిపోయింది. సూరజ్ కూడా ఆమెనే చూస్తున్నాడు. అతని కోపం పేలబోతున్న సమయంలోనే అక్క అంటూ నీలాక్షి ఒక్కసారిగా త్రిశీలను హత్తుకుంది. ఏడుస్తూ ఆమె ఒడిలోకి చేరిపోయింది. అందరూ షాక్ అయ్యారు. నీలాక్షి ఆమె మాటలు వింటే సూరజ్కి దూరం అవుతుందని అందరూ అనుకున్నారు. రఘువీర్ మనసులోనే ప్రార్థించాడు. దేవుడా, ఇదేం కొత్త సమస్య? నా కొడుకు జీవితంలో ఎప్పుడైనా మంచి జరుగుతుందా? నా కోడల మనసు మారకూడదు. ఆమె నా కొడుకును అంగీకరించాలి, లేకపోతే అతను తట్టుకోలేడు. అక్క, మీరు చెప్పింది నిజమే. నా సూరజ్ నాకు ఎప్పుడూ నమ్మకం ఇవ్వలేదు అని నీలాక్షి చెప్పింది. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. నీలాక్షి, ఏం మాట్లాడుతున్నావు? బాస్ గురించి తెలియకుండా ఏమి చెప్పకు అని కార్తీక్ అన్నాడు. త్రిశాల అతన్ని కోపంగా చూసింది. నేను నిజమే చెప్తున్నాను అన్నయ్య. సూరజ్ సార్ నన్ను నమ్మకుండా నేను ఫైల్ దొంగలించానని అనుకున్నారు. అంతేకాదు, నేను రింగ్ తీసుకోలేదని చెప్పినా కూడా నన్ను నమ్మలేదు అని నీలాక్షి చెప్పింది. సూరజ్కి అర్థం కాలేదు. త్రిశల ఆమె మనసును మళ్లించడానికి ఇక్కడికి వచ్చిందని అతను అనుకున్నాడు. ఆమె తన ప్లాన్ లో విజయవంతం అవుతుందని అతనికి అనిపించింది. అతను మనసులోనే నిర్ణయించుకున్నాడు, ఏదైనా సరే తను నీలాను తన నుండి దూరం కానివ్వను. అక్క, నా సూరజ్ నాకు నమ్మకం ఇవ్వలేదు, అది నిజమే. కానీ ఆయన నన్ను వదిలిపెట్టలేదు. నిజం తెలియకుండానే అలా ప్రవర్తించారు. నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా కొన్నిసార్లు నమ్మక లోపంతో విడిపోతారు. కానీ అప్పట్లో మా మధ్య సరైన అర్థం లేకపోవటం వలన ఇక ఆయన నన్ను ఎలా నమ్మగలరు? నా మీద నమ్మకం లేకపోతే అంటూ నీలాక్షి చెప్పబోతూ ఉండగా, అందుకేనా? నీలాక్షి మాట చెప్పగానే సూరజ్కి అనిపించింది తన లోపల మంటలు కాలిపోతున్న శరీరంపై ఎవరో చల్లని మందు వేసినట్టుగా. త్రిశల నీలాక్షిని ప్రశ్నార్థకంగా చూసింది. అక్క, నన్ను క్షమించండి. నాకు మీ నుండి గాని ఇంకెవరి నుండి గాని ఏమీ వద్దు. నాకు కావాల్సింది ఒకరే, నా సూరజ్ మాత్రమే. నేను నా జీవితంలో మొదటిసారి నిజమైన భద్రతను ఆయన దగ్గర అనుభవించాను.
ఆయన ఒక చిన్న పిల్లవాళ్ళ అమాయకుడు. ఇప్పుడు మా మధ్య ప్రేమ ఉంది, ఇక సమస్యలు రావని నాకు నమ్మకం ఉంది. ఈ అనాథకు ఆధారం ఇచ్చింది ఆయనే, నాకు ఇంకెవరూ అవసరం లేదు అని ఆమె చెప్పగానే సూరజ్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని గట్టిగా తన వైపుకు లాక్కుని హత్తుకున్నాడు. అతను ఎంత బలంగా ఉన్నాడు అంటే తన ఎముకలు నలిగిపోతాయేమో అన్నంతగా. అతని కంట్ల నుంచి జారిన ఒక కన్నీరు నీలాక్షి మీద పడింది. అది చూసి అందరి కళ్ళు తడిచాయి. అరే వదలండి, ఇది దేవాలయం, అందరూ చూస్తున్నారు అంటూ వినేవారిని విడతీశాడు. నీలాక్షి, నీకెవరూ లేరు అనుకోకు, ఈ అక్క ఉంది కదా అని త్రిశాల అంది. మిస్టర్ సోరస్, నా చెల్లెల మీద చెయ్యి ఎత్తితే డైరెక్ట్ గా విడాకుల నోటీస్ పై సంతకం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ ఆమె గట్టిగా హెచ్చరించింది. ఇక శుభముహూర్తం అయిపోతుంది. మంగళసూత్రం తన నుంచి చేతిలో పట్టుకుని నిలబడ్డారు. సమస్యలన్నీ అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు ఆమె మెడలో కట్టండి అని పూజారి గుర్తుకు చేశారు వాళ్ళకి. సూరజ్ సార్, మీ నీల ఈ పెళ్లిని అంగీకరిస్తుంది అని నీలాక్షి అతని కళ్ళల్లోకి చూసి చెప్పింది. సూరజ్ నవ్వుతూ ఆ బంగారు మంగళ సూత్రాన్ని ఆమె మెడలో కట్టాడు. తర్వాత ఇద్దరు శివుణ్ణి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే దూరంగా ఒక వ్యక్తి నీలాక్షిని కంటతడి లేకుండా గమనిస్తూ ఉన్నాడు. ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా అతడి చూపు ఆమె వైపే నిలిచింది. అతనెవరు? నీలాక్షి జీవితంలో కొత్త సమస్య తీసుకొచ్చి నేడు అతనేనా? సూరజ్ కూడా ఆ బంగారు మంగళసూత్రాన్ని తన మెడలో చిరునవ్వుతో కట్టాడు. తర్వాత సూరజ్ కార్తీక్ వైపుకి చూశాడు. కార్తీక్ అతనికి ఏదో ఇచ్చాడు. సూరజ్ ఆ వస్తువుని తీసుకుని నీలాక్షి ముందు ఒక మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. సార్, మీరు ఏం చేస్తున్నారు అంటూ నీలాక్షి తన కాలు వెనక్కి తీసుకుంది. కానీ సూరజ్ ఆమె కాలు పట్టుకుని తన ఒడిలో పెట్టుకుని ఇక ఆ మాల్లో కొనుగోలు చేసిన ముత్యాలతో అందంగా అలంకరించిన బంగారు పట్టీలు ఆమె కాలుకు వేశాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇద్దరు శివుణ్ణి ఆశీర్వాదం తీసుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ అక్కడున్న వ్యక్తి ఇంకా నీలాక్షిని చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళల్లో విపరీతమైన తపన, ఆశ్చర్యం కనిపించింది. ఆ భావాలను అదుపు చేసుకోలేక అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, అతను ఎవరో కాదు, రాజశేఖర్. అన్ని సజావుగా పూర్తయ్యాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని పూజారి అన్నారు. నీలాక్షి సూరజ్ వైపుకు చూసింది. కానీ అతను తనకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు. నీలాక్షి నేరుగా రఘువీర్ దగ్గరికి వెళ్ళింది. మామయ్య, నన్ను ఆశీర్వదించండి అని అంది. ఈసారి ఆమె మామయ్య అని పిలుపుతో ఒక ప్రాణం ఉన్నట్టుగా అనిపించింది. మీ ఇద్దరు ఎప్పుడు ఇలా ప్రేమగా కలిసి సంతోషంగా ఉండాలి తల్లి అని రఘువీర్ తన కొడుకు కోడల్ని ఆశీర్వదించాడు. తర్వాత ఆమె త్రిశీల దగ్గరికి వెళ్ళింది. అక్క, నాకు ఆశీర్వాదం ఇవ్వండి. ఆమె పాదాలు తాకబోతూ ఉండగా త్రిశీల ఆపింది. నా చెల్లెల ముఖంలో ఎప్పుడు ఈ చిరునవ్వు ఉండాలి అంటూ ఆమె నీలాక్షిని హత్తుకుంది. ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే జనాలు పిచ్చి అంటారు కదా అని కార్తీక్ సరదాగా అన్నాడు త్రిశాలతో. ఈసారి సూరజ్, త్రిశాల ఇద్దరు అతన్ని గట్టిగా చూశారు. తర్వాత వినయ్ దగ్గరికి వచ్చారు. అన్నయ్య, ఇది ఒక చిన్న గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ ఇచ్చాడు. అరే అలా చూడకు బాబీ, భయపడుతుంది. నీలాక్షి సూరజ్ వైపుకి చూసింది. వినయ్ బాక్స్ తెరిచాడు. అందులో రెండు అందమైన వజ్ర పొంగరాలు ఉన్నాయి. రెండింటిపై అర్ధ పానకార డిజైన్ ఉంది. ఒక దానిపై ఎన్, మరొక దానిపై ఎస్ అని ఉంది. వాటిని కలిపితే హృదయ ఆకారం ఏర్పడేలా రూపొందించారు. అంత అందంగా ఉన్నాయి ఆ వజ్రపు రింగులు. ఈ లోపు ఒక కొత్త నీడ మళ్ళీ కనిపించింది. ఆ ఆకారాన్ని రూపొందించేలా ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయి అవి. సూరజ్ నీలాక్షి కొంగరం తొడిగాడు. నీలాక్షి కూడా సూరజ్ కొంగరం వేసింది. ఇద్దరు తమ వేళ్లను కలిపినప్పుడు అది ఒక సంపూర్ణ హృదయ ఆకారంగా మారింది. తర్వాత అందరూ హవేలీకి చేరుకున్నారు. అన్నని ఇంటి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. సూరజ్ మరియు నీలాక్షిని ఇద్దరిని జంటగా చూసి వాళ్ళకి లోపల కోపంతో కొతకొతలాడింది. నీలాక్షి అందమైన చీరలో బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంది. ఏ అను, ఇదేంటి నాటకం? వీళ్ళకి ముందే పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు? నాకేం తెలుసు అమ్మా, నేను ఇక్కడ మీతోనే ఉన్నాను అన్న అనన్య కోపంతో అంది. అంశుమార్యం మరియు గోమన్ సింగ్ ఇద్దరు చూపులు నీలాక్షి అందంపై చెడు ఉద్దేశంతో నిలిచాయి. గోమన్ సింగ్ చెడు ఆలోచనతో మనసులో అనుకున్నాడు, ఈ పని మనిషి అప్పుడే బాగా అందంగా ఉంది, ఇప్పుడు ఇంకా మెరిసిపోతుంది, ముందే తెలుసుంటే బాగుండేది అంటూ ఇక అటు అంశుమన్ కూడా అదే తరహా చెడు ఆలోచనలో మునిగిపోయాడు. సూరజ్ తల్లి వసుంధర వాళ్ళను గుమ్మం దగ్గరే ఆపింది. సూరజ్, ఇదంతా ఏంటి? మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందిగా, మళ్ళీ ఈ వరమాల ఆభరణాలు ఎందుకు? మీకు కళ్ళతో కనిపించడం లేదా, లేక కళ్ళల్లో ప్రాబ్లం ఉందా? సూరజ్ వెటకారంగా అన్నాడు. నాకు అన్ని కనిపిస్తున్నాయి. నేను అడుగుతుంది ఇంకొకసారి పెళ్లి ఎందుకు చేసుకున్నారు? పిచ్చి వాళ్ళు అయ్యారా?
ఈ ఆభరణాలు దీనికి ఎక్కడి నుండి వచ్చాయి? అవును, మా అమ్మ చెప్పింది కట్టే. నేను కూడా ఇన్ని ఆభరణాలు ఎప్పుడు చూడలేదు. దీనికి ఎందుకు ఇచ్చారు అని అనన్య కూడా అసూయతో అంది. సూరజ్, నువ్వు చేస్తుంది ఏమీ అసలు సరికాదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నీకేం కావాలో తెలియకపోతే ఈ పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నాం అంతే. నాకు తెలుసుంటే ఈ ఊరిలో ఉన్న అత్యంత అందమైన ధనిక అమ్మాయిలు వరుసలో నిలబడి ఉండేవారు. కానీ నువ్వు కుటుంబ జీవితానికి సరిపడవని భావించి ఈ అమ్మాయిని పేరు కోసం నీ భార్యగా మాత్రమే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఈ పని మనిషిని ఈ మహల్కు రాణిగా చేయాలి అనుకుంటున్నావా? వసుంధర కోపంతో అందరి ముందే అతని గౌరవాన్ని ప్రశ్నించింది. వసు, ఏం మాట్లాడుతున్నావు? కోపంలో మాటలు అదుపులో ఉంచుకో. వారు భార్య భర్తలు. దేవుడే వాళ్ళను జంటగా కలిపాడు. నీలక్షి ఇంటి పెద్ద కొడలు అని రఘువీర్ కోపంగా అన్నాడు. ఎవరైనా ఉన్నారా? ఎలా? హారతి తీసుకురండి అని అతను ఆదేశించాడు. కానీ అందరి మధ్య జరిగిన అవమానంతో సూరజ్ లోపల బాగా కుళ్ళిపోయాడు. నీలక్షి అతని చేయి పట్టుకుని ధైర్యం ఇచ్చింది. గంగా హారతి ఇచ్చిన తర్వాత సూరజ్ కోపంగా తన గదికి వెళ్లి బట్టలు మార్చుకుని కారులో ఆఫీస్కి బయలుదేరిపోయాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.